డైరెక్ట్ లాస్ట్ పాయింట్ కి వెళ్ళారు. ఫుల్ అడ్వెంచర్ ఉండబోతుంది. గెట్ రెడీ. మజ్జిగ వేస్తుంది, నిమ్మకాయ వేస్తుంది. మొత్తం ట్రైబల్ ఏరియా ఇది. ఫుల్ అడ్వెంచరస్ గా ఉండబోతుంది. కొండల మధ్యన అంత పెద్ద చెరువు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది జాయింట్ వీల్ ఎక్కినట్టుంది. చెక్ పోస్ట్ ఉంది. ఏం జరుగుతుంది చూద్దాం. మారేడు మిల్ ఇది. అలా అందరూ సంతకాలు పెట్టాలా, స్టాంపులు వేయాలా. మనకు కళ్ళు తిరుగుతాయి. లారీ చూడండి పాపమ్మ. చెట్లు కొట్టేసి కెవిలో పోయినట్టుంది. క్లచ్ ప్లేట్లు కమురుకొప్పు వచ్చేస్తాయి. తెలంగాణ బార్డర్ దగ్గర ఈడుగడ ఎవరిని గుర్తిందాక మనశ్శాంతిగా ఉండేట్టుగా లేడు ఈడ. చూడండి ఏంది ఇది. ఈ రోడ్ లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసి 12:50 అవుతుంది. అనకాపల్లి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర 2 రోజుల నుంచి పెట్టుకుని అన్నే ఉన్నాను. 11 గంటలకి ఇద్దరు వచ్చారు అక్కడికి. బండి కావాలి అని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు అనుకోకూడదని. సరే వస్తాను. ఎక్కడికంటే రంపచోడవరం. గవర్నమెంట్ సరికి ఇది. పిల్లోళ్ళటివి బట్టలు, రగ్గులు స్కూళ్ళకి వేయాలి. ఆ రంపచోడవరం నుంచి వేసుకుంటూ రాజమండ్రి దాకా వేసుకుంటూ రావాలి. సరే అని వెళ్ళి లోడ్ చేసుకున్నాను. లారీలో నుంచి మన బండికి లోడ్ చేశారు. బయలుదేరాను. ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ కి వెళ్ళాలి. డైరెక్ట్ లాస్ట్ పాయింట్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వేసుకుంటూ రావడం. దానికి సంబంధించిన బిల్లులు, పేపర్లు అన్ని ఇచ్చారు. ఇవి ప్రజెంట్ నేను అనకాపల్లి దాటుకొని వెళ్తున్నాను. ఫుల్ అడ్వెంచర్ ఉండబోతుంది. గెట్ రెడీ. అన్నవరం రాజమండ్రికి మధ్యలో జగంపేట దగ్గర రైట్ తీసుకొని ఒక 60-70 కిలోమీటర్లు వెళ్తే రంపచోడవరం వస్తుంది. 1 టన్ను లేదా 1.5 టన్ను లోపు వచ్చి ఉంటుంది. ఆన్ పేపర్ మనకు సరిపోతుంది ఈ వెయిట్. రాగజావా ఈ మజ్జిగ వేస్తుంది, నిమ్మకాయ వేస్తుంది, మిక్స్ చేసి వేస్తుంది. గ్లాస్ 10. సరే సరే. రాగిజావా జావా లేదే రాగజావా. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉంటది పెద్దమ్మ. రంపచోడవరం ఉంది. ఇక్కడ టవర్ లేదు. ఎయిర్టెల్కి ఇంటూ పడిపోయింది. తీసుకుని వెళ్ళడానికి ఇవి పేపర్స్. ఏ స్కూల్లో ఎక్కడ ఏది అడ్రస్ అని. ఇప్పుడు ఇక్కడ నుంచి రంపచోడవరం నుంచి పైకి వెళ్ళాలి. భద్రాచలం రోడ్ లో 115 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆడ దింపేసి మళ్ళీ దించుకుంటూ రావాలి. ఇది రాజమండ్రి భద్రాచలం రోడ్డు 8:35 స్టార్ట్ అయింది మన జర్నీ. ఇది మొత్తం ట్రైబల్ ఏరియా. ఇది ఫుల్ అడ్వెంచరస్ గా ఉండబోతుంది. ప్రకృతిని బాగా ఆస్వాదించండి. చెరువు ఉంది ఇక్కడ. అంత పెద్ద చెరువు ఇది. అడవిలో కొండల మధ్యన అంత పెద్ద చెరువు. ప్యాచ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. రోడ్డు వర్క్. ఆ పక్క వంక ఉంది. కింద నీళ్ళు వెళ్తాయి. నీళ్ళు మనకి ఏవేవి తెలుసో అన్ని జంతువులు ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే పెద్ద ఫారెస్ట్ కి ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి. ట్రైబల్ ఏరియా అంటే గిరిజన ప్రాంతం, అడవి ప్రాంతం. ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి పడుకొని. ఏం చేస్తాండ్రు మేడం. వీటి పని బాగుంది. టౌన్లో అడవిలో కాబట్టి ఇవి ఆకులు, అలుములు, గడ్డి తినేది, పడుకునేది ప్రశాంతంగా. ఇక్కడ ఉంది ఒక ఊరు సున్నంపాడు. ఫస్ట్ టైం ఇక్కడంతా వచ్చాను. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది దేవరపల్లి. తడకలో ఎదురుతో తడకలు కట్టుకు అల్లుకున్నారు. ఎదురుతో బస్సు వస్తుంది. రాజమహేంద్రవరం ఎక్స్ప్రెస్ అంట. అంటే రాజమండ్రి. పెద్ద చెట్లు కనేది. ఇలాంటి రోడ్లలో కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి. 90s మెలోడీ సాంగ్స్. అవి ప్లే చేసుకుంటూ ఇలాంటి వాతావరణం రోడ్ల మీద వెళ్తుంటే ఉంటది నా సమీరంగా. ఆ ఫీలే వేరు.
ఆ కథే వేరు. ఓహో ఫుల్ డౌన్. అరే 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 జాయింట్ వీల్ ఎక్కినట్టుందా? చెక్ పోస్ట్ ఉంది, ఏం జరుగుతుంది చూద్దాం. ఎవడ తేకన వల్లే మనల్ని. మారేడు మిల్లి అంట, మారేడు మిల్లి పేరు ఎక్కడో విన్నట్టున్నా. సినిమా వచ్చింది అల్లరి నరేసిది, మారేడు మిల్లి. ఏమ్మా మీరు దారి కూడా లేకుండా అడ్డంగా పడుకున్నారు. చింతూరు భద్రాచలం 105. ఆకు మామిడి తోట అంట, 26 కిలోమీటర్లు. ఆకు మామిడి తోట, మారేడు మిల్లి. ఇది టిఫిన్ చేయాలా, ఏదన్నా ఇడ్లీనో దోశ ఏదో. బండి అటు సైడ్ ఆపాను, నేను ఇక్కడ తింటున్నాను. ప్లేన్ దోశ చెప్పాను, ఎలా ఉందో చూసి నచ్చితే తిన్నాడు. అంటే చిల్లరిచ్చి ఆ పక్క వెళ్ళిపోవాలి. అక్కడ తిన్నాను దోశ, పొల్లగా ఉంది. ఆ నుంచి ఇడికి వచ్చాను. ఇక్కడే తింటుందో చూడాలి. బాగుంటే ఓకే, లేదంటే ఇక్కడ ఒకటే తినేసి లాగించేయాలంతే. ఆడకంటే ఇక్కడ బాగానే ఉంది. మనం ఇంకా 90 కిలోమీటర్లు వెళ్ళాలి నుంచి. టైం వచ్చేసి 9:44 అవుతుంది. మారేడు మిల్లి ఎండ్ అయ్యింది, టైం అయిపోతుంది. మనకు స్కూల్ చాలా ఉన్నాయి, 8 పాయింట్లు స్కూల్ ఉన్నాయి. అంటే హెడ్ మాస్టర్లు ఉండాలా, అందరూ సంతకాలు పెట్టాలా, స్టాంపులు వేయాలా మనకు అక్కడ దింపుకున్నట్టు. ఇంకా ఒక్క స్కూల్ కూడా, ఒక్క పాయింట్ కూడా దింపలేదు. లేట్ అయిపోతుంది, అందుకని కొంచెం స్పీడ్ గా వెళ్తాను. 4 వరకే స్కూల్ ఉండేది, 4 లోపు ఫినిష్ చేసేయాలి మనం. ఇక్కడ ఆడుకుంటా అంటే కుదరదు. పాపికొండల నేషనల్ పార్క్ దారి అంట, ఫుల్ డౌన్. కళ్ళు తిరుగుతానే, ఉయ్యాలలాగుంది. కళ్ళు తిరిగినాయి కొద్దిసేపు. అమ్మా ఏం రోడ్లు ఇవే, ఇంత గమ్మత్తుగా ఉన్నాయి. అరే లారీ చూడండి పాపమ్మ, దిగబడిపోయింది, వారగా కట్టయిపోయా. అందుకే నేను చెప్పిన క్రితం వీడియో అలా కూడా రోడ్డు దిగకూడదు. రోడ్డు దిగాడు, పక్కన మట్టి దిగబడిపోయి. ఏంది అది లోడ్, పెద్ద హెవీ లోడ్ కాదు, మళ్ళీ ఒడ్లు పొట్టు. అది ఏం వెయిట్ ఉంటుంది? అరే బాగా ఫుల్ డౌన్ ఉంది, రోడ్డు సరిలేదు. స్పీడ్గా వెళ్ళామా అంతే సంగతి. చెట్లు కొట్టేసి ఏదో పంట పెట్టుకున్నారు. చెట్టు రోడ్లేగా ఉంది, దీన్ని పట్టించుకునేడే లేడు ఎవడే. ఇక్కడేమో ఆగిపోయింది. ఏమైంది, ఎందుకు బండ్లు ఎన్నికి వస్తాను? ఆయనకు ఎక్కించి లేకున్నాడు గేర్లు, అంతే. ఇంకేం లేదు, అక్కడ ఊరికే టైం పక్క. కెవిలో పోయినట్టుంది. పక్కన ఉండమ్మా, ఏమి లేవులే. స్టైల్ ఎగుతాంట పక్కన, ఏదైనా ఆచారాలే చచ్చినట్టు ఆచారులే అని. జోరీగులు అరుచాయి, జోరీగులు.
క్లచ్ ప్లేట్లు కమురు గొప్ప వచ్చేస్తాయి. 3.5 టన్ను వేసుకొని వస్తే కదా. మనది ఎలాగో లైట్ వెయిట్ కాబట్టి ఒప్పుకున్నా కూడా, నేను లైట్ వెయిటే కదా అని ఒప్పుకున్నా. సెక్షన్లో ఇలాగ ఉంటాయని నాకు చూసిన మ్యాప్లో. దగ్గర తెలంగాణ బార్డర్ దగ్గరకి వెళ్తాం అనుకుంటా నాకు తెలిసి. భద్రాచలం 105 ఉంది, మనం వెళ్ళాల్సిన పాయింట్ 95 ఉంది. అంటే బార్డర్ దగ్గరే కదా. గద్ద ఉన్నది ఆడ, గద్ద. ఓహో, ఫుల్ డౌన్ అయింది. డౌన్ చేతికి దొరకడం లేదు బండి. చిన్న బ్రేక్ తీసుకొని చిటికలే వస్తా. లారీ టైర్లు కమురు గొబ్బు. దాపు 100 కిలోమీటర్లు అడవిలోనే వచ్చాను మనం. ఇంకా 70 కిలోమీటర్లు ఉంది. అది ఎట్లుందో తెలీదు. పక్కన బండి ఈడుగడ మట్టి లేకపోతాడు, దిగబడుతుంది. అంత దిగబడిందని ఎట్లా స్పీడ్ మీద పోతాడు కాబట్టి సరిపోయింది. చిన్నపాటి వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. రోడ్డు అయితే బాగుంది. ఎక్కువ మలుపులు ఉన్నాయి, ఎక్కువ డౌన్లు ఉన్నాయి, ఎక్కువ మెట్టలు ఉన్నాయి. ఏమి వెళ్ళిపోతాడు ఈ లారీ వాడు. ఎవరెవరిని గుద్దిందాక మనశ్శాంతిగా ఉండేటికి లేడు ఈడ. అడివి ఆరడివి. సరే మీరే ఫాస్ట్గా వెళ్ళమంటారుగా. స్లోగా వెళ్ళన్నాయా, వాంతులు అయ్యేటట్లున్నాయి అంటున్నారు పైన 2 పిల్లలు కూర్చొని. నాకు తెలిసి ఈ ఘాట్ సెక్షన్ లో టైర్లు సుమారుగా అరుగుతాయి. టర్నింగ్లు ఎక్కువ కోసిన, బ్రేకులు ఎక్కువ టచ్ చేసినా అరుగుతాయి టైర్లు. మనకు ఎలాగో వెయిట్ తక్కువ కాబట్టి సరిపోయింది. లెంత్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటా ఈ వీడియో. సోకిలేరు వ్యూ పాయింట్, ఆంధ్రప్రదేశ్. ఆహా, చూడండి ఏంది ఇది. ఈ వాగువాత ప్రజలు మృత్యువాత పడ్డారు. మీరు అందులో ఒకరిగా కావద్దు. క్రిందకి దిగట ప్రమాదకరం. సోకులేరు వాగు అంట. సోకులేరు వాగు చూడండి గైస్. చూడండి నీళ్ళు వైట్గా వెళ్తాయి. స్నానం చేయాలనుకోండి, తర్వాత చేద్దాం. ఇటు వెళ్తానే నీళ్ళు, ఇటు వెళ్తానే. ఇక్కడ పోతానే నీళ్ళు. ఏదో ఊరు వచ్చింది, చెక్ పోస్ట్ కూడా వచ్చింది. ఏంటంటే అడవికి సంబంధించినటువన్నీ అమ్ముతా ఉంటారు. పరకలు, మూలికలు, కాయలు, కసుర్లు, కందమూలాలు, ఆకులు, అలుములు, ఇలాంటివన్నీ అమ్ముతా ఉంటారు. అక్కడ 4 ఇండ్లు ఉన్నాయి. ఆటో ఉంది. నర్సీపట్నం వెళ్తుందంట. వెళ్తే 190 కిలోమీటర్లు. ఖమ్మం 198 ఉంది. చినుకులు పడుతున్నాయి. మనము మొదటి పాయింట్కే ఇంకా 47 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రోడ్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్స్ తక్కువగానే. అడవి బర్రెలు, దున్నపోతులు ఉంటాయి అని బోర్డు ఉంది. సోలార్ పెట్టారు మళ్ళా. వరి మడి నాటారు.
టైం వచ్చేసి 11 అవుతుంది. రైట్, మనం వచ్చేసి చింతూరులో వెళ్తున్నాం. చిత్తూరు కాదు, చింతూరు. అల్లూరి సీతారామరాజు. ఏం బాగా ఇదే ఉంటుంది. ఏది ఆడుకుంటాను ఈడ. ఇదినా కళ్ళు దొరుకుతుందేమో ఇక్కడ. కళ్ళు చేపలు పడతాను. ఏమ్మా ఇక్కడ ఏ పక్కరా చెరువులో పారదిగినారు పోలీస్ స్టేషన్. అంతలాంటిది జరుగుతుంది. ముసలాళ్ళందరూ దిక్కు తెలగండి, దింపండి అమ్మా. ఇది గోదావరి నది. భద్రాచలం, లక్ష్మణ, హనుమాన్ వీటి పేరు. బైక్ లో దొరింది చూడండి. వెళ్ళిపోయి మారేడుమిల్లిలో బంబు బిర్యానీ ఆపామా.